ఏంది? అసలు కర్మ అంటే ఏంటి? కర్మ గురించి చెప్పాలంటే అది తెలిస్తే మాత్రం ఒక అది తెలియకపోతే మాత్రం ఇది ఓకే. అది అంటే మీరు అర్థం చేసుకోవాలి. సరే సరే కర్మ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే అన్నా. మనం ఒక తోటలో పోతాం. ఓకే తోటలో పోయినప్పుడు ఒక చెట్టు మీద మంచి పండును చూస్తాం. ఓకే. పండు చూసి ఇలా గుర్తుపెట్టుకో, పండు చూసేది కళ్ళు. అవును. పండుని చూస్తాం కానీ పండు కాడి కళ్ళు పోవు. ఓ, మన కాళ్ళు నడుచుకుంటూ పోతాయి. అవును. కాళ్ళు నడుచుకుంటూ పోతాయి కానీ పండు తెంపేది ఏంది? కాళ్ళు తెంపాయి, చేతులు తెంపాయి. చేతులే తెంపాలి. చేతులు తెంపాయి కానీ చేతులు పండు తెంపినాక చేతులు తినలేవు. అవును. తినలేదు నోరు తింటుంది. నోరు. నోరుకి ఏమైతే రుచి కలుగుతుంది అంతే, కడుపు నింతుంది. ఉదాహరణకి తెంపుకునే ప్రాసెస్ లా తోటమాలి చూసిండు. ఓకే తోటమాలి చూస్తే వచ్చే చేసిండు ఈక రెండు కరిచిండు. ఓకే రైట్. కొడతాడు కదా ఎవరైనా. రెండు కొడతాడు. రెండు కొట్టినా నీళ్ళు వచ్చేసి కళ్ళ పంట వచ్చినాయి. అవును, కళ్ళ పంటే వస్తాయి. పండు కళ్ళ పంట వచ్చినాయా? అవును. మరి తోటమాలి కొట్టింది ఇట్లా, మరి పండు తినేది ఎవరు? మనిషి. నోరు తిన్నది. పండు తిన్నది. తినలేదు. కర్మ అనేది ఎట్లా పనిచేస్తారు? ఫస్ట్ చూసింది ఎవరు? కళ్ళే చూసినాయి. కళ్ళే చూసింది. అందుకే కర్మ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడ అవుతుంది. అక్కడ నడుచుకుంటా పోయినా కాళ్ళు తినలేదు, తెంపిన చేతులు తినలేదు, తిన్న నోరు నోట్లో పోయిందని కళ్ళు అయితే తినలేదు. అయినా సరే దెబ్బ పడింది దీంట్లో. ఈ పై తిన్న పండు తినలేదు, తినేది నోరు తిన్నది. అయినా దెబ్బ పడింది దీంట్లో పడింది. కానీ నీళ్ళు ఎంత వచ్చినాయి లాస్ట్ కో? కళ్ళకెళ్ళి వచ్చినాయి. కళ్ళకెళ్ళి నీళ్ళు ఎంత వచ్చినాయి? ఫస్ట్ పండును చూసినవారు కళ్ళు. కర్మ అనేది నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడే స్టాప్ అవుతుంది. మనం అనుకుంటాం మనం తెలియకుండా ఎన్నో చేస్తాం అనుకుంటాం, తెలియకుండా తిరిగి 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 లాస్ట్ వచ్చేది నీ దగ్గరికి కర్మ. ఉదాహరణకు మనం పలానా వ్యక్తి తప్పు ఒక మాట అనమన్నారు, తప్పు ఏమని చెప్పి అని చెప్పి ఆయన పేరు చెప్తా. కానీ అట్లా కాదు, చెప్పింది నేనే కదా, నా దగ్గర కూడా వస్తుంది కర్మ, చెప్పిన దగ్గర కూడా వస్తుంది కర్మ. ఓకే. అందుకే కర్మ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తప్పులు చేయొద్దు. ఒక దోషి దొరికిందంటే ఈ దోషిని ఎవరైతే తప్పు చేయించారో వెళ్తుంది. చేపించే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, చేసిన దగ్గర కూడా వెళ్తుంది. అందుకే తొందరపడి నా తప్పేం లేదు మంచిగా అని చెప్పి అస్సలు అనుకోవద్దు. దాంట్లో మధ్య ఒక వ్యక్తిగా నువ్వు పండు విషయం చెప్పిన కదా, పండు విషయం చెప్పినా కదా, ఆడ కాళ్ళు పోయినా తినలేదు, చేతులు తింటే తినలేదు, ఇట్లా దెబ్బ పడ్డది, ఈ పూట తినలేదు, అయినా దెబ్బ పడ్డది. నీళ్ళు వచ్చిన కళ్ళకి చేసింది ఎవరు? ఇవన్నీ పడ్డాయి, ఇవన్నీ కనిపిస్తారు అన్నట్టు. అందరికి వర్తిస్తుంది కర్మ. కర్మ ఎవరిని పెట్టదు. ఓకే, థ్యాంక్ యూ.